ఢిల్లీలో గాలి అనేది ఇంత విషవాయువుగా ఎందుకు మారుతుందంటే ప్రధానంగా PM2.5 పార్టికులేట్ మ్యాటర్ 2.5 మరియు పార్టికులేట్ మ్యాటర్ 10 అన్నమాట. ఈ రెండు పొల్యూటెంట్స్ వల్లే ప్రధానంగా మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ అయిన ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఢిల్లీలో దాదాపు 12,000 ప్రీమెచ్యూర్ డెత్స్ అయినాయంటే గత సంవత్సరంలో. ఇదంతా చూస్తుంటే కనుక ఢిల్లీలో వాయువు అనేది పూర్తి స్థాయిలో విషమై ప్రజల ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేస్తుంది. అంతేకాదు వాళ్ళ మరణాలకు కూడా దారితీస్తుంది. ఒకసారి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వల్ల కాన్సిక్వెన్సెస్, దాని యొక్క పరిణామాలు మనం గమనిస్తే కనుక అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఢిల్లీ చుట్టూ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న ప్రాంతాలు గురుగావ్ కావచ్చు, నోయిడా కావచ్చు, ఇవన్నీ కమర్షియల్ హబ్స్ అనమాట. ఒకవేళ కనుక ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్ ఇంకా పరిధులు దాటితే ఈ నోయిడా, గురుగావ్ ఇక్కడున్న ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా అన్సస్టైనబుల్ అవుతాయి. దీనివల్ల కంప్లీట్ గా అక్కడ ఉన్న GSDP దెబ్బతింటుంది. పూర్తి స్థాయిలో ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని కూడా స్టాల్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనమాట. నీకు డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా అంతే ముఖ్యం. అది లేకపోతే కనుక ఢిల్లీ ఇంకా నేషనల్ క్యాపిటల్ గా మనుగడ సాగించలేదు.